సినిమాలో సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు అన్న. లైక్ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే ఈ 15 years అయిపోయింది కదా, ఈ సర్కిల్ లోనే చాలా సినిమాలు ఓకే అవుతుంటాయి, మనం కలిసి మాట్లాడదాం అని చెప్తా ఉంటారు. లైక్ మీరు ఎంతవరకు మెయింటైన్ చేస్తారు? సీరియస్ గా నీకు ఫ్రాంక్ గా చెప్పాలంటే, నాకు నా సర్కిల్ ఎవరు నాకేం ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. ఓకే, నేను ఫేస్ చేసింది. నా ఫ్రెండ్స్ ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు తీసుకెళ్ళి నన్ను ఏ ఫ్రేమ్ లోనే ఏ ఫిల్మ్ లోనే పెట్టలేదు ఫస్ట్ నుంచి. ఓకే, మీరు అడగలేదన్నా? లేకపోతే అడుగుతాం, చేస్తాం, కానీ వాళ్ళు అంటే కుదరక కన్సిడర్ సెట్ అవ్వలేదు అంతే. ఓకే, నేను అఖండ చేశాను. నాకు బోయపాటి గారికి నా డెమో చూపించి, రెవెన్కి నా డెమో చూపించి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇచ్చారు. ఆచార్య అంతే. ఉగ్రం విజయన్న నాకు ఫస్ట్ లో తెలుసు. దాని తర్వాత నేను వెళ్ళి అఖండ ఆచార్య తర్వాత నా డెమో చూపించి, కాదన్నా ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, నాకు రెగ్యులర్ రూల్ అయిపోతుంది, అది ఎమోషనల్ సర్కిల్లోనే ఉండిపోతున్నాను అని నేను విజయన్ అడిగితే, విజయన్ కన్సిడర్ ఆ రోల్ లో కన్సిడర్ చేశారు. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ రోల్ ఫర్ మీ. అలా ఇప్పుడు శంబాల మీకు నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎలా అయిందాను, అలానే జరుగుతున్నాయి. అంటే నేను ఏం ఫీల్ అయినా ఆ టైంకి, వాట్ ఐ రియలైజ్డ్, ఫ్రాంక్ గా మనల్ని స్క్రీన్ మీద చూసిన వాళ్ళు మాత్రమే యాజ్ అన్ యాక్టర్ గా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు మనలో క్యారెక్టర్ లో చూస్తున్నారు. సో వాళ్ళ స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్ దేనికి మ్యాచ్ అవుతానా అన్నది వాళ్ళు గెస్ చేయగలుగుతున్నారు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏమైపోతుందండి, రెగ్యులర్ మన పక్కన ఉండేవాడే కదా, వాళ్ళు నన్ను ఒక క్యారెక్టర్ లో చూడలేకపోతున్నారేమోనని ఇస్ మై ఒపీనియన్. రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, యాక్చువల్లీ ఇస్ మై ఒపీనియన్. దట్స్ ఇట్. అందుకే నాకు క్లోజ్ సర్కిల్ ఏ ఫిలిం పడలేదు. ఎవరన్నా బాగా క్లోజ్ ఎవరైనా మన ఇండస్ట్రీలో మీకు బాగా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కాల్ చేసి మాట్లాడి అంత చనువున్న యాక్టర్స్ ఎవరు? చాలా మంది. అంటే ఇప్పుడు తాగుబోతు రమేష్ భయ్య వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఓకే, మేము చాలా విషయాలు బాగా షేర్ చేసుకుంటాం. ఇంకోటి మా గురువు గారు శేఖర్ మాస్టర్ గారు ఉన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మా సార్ను ఫాలో అవుతుంటాను. ఓకే, దట్ మీన్స్ అంటే వెరీ క్లోజ్ టు మీ. చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. పోస్ట్ కూడా పెట్టినట్టున్నారు సార్ కూడా పోస్ట్ పెట్టారు. ఇంకొకటి మన ఫిలిం సంబంధించి నేను డైరెక్టర్ గారు ఇంద్రనీల్ అన్న కలిసి ఇంటర్వ్యూ చేశాను. అవన్నీ జరిగినాయి. అవంతా శేఖర్ మాస్టర్ గారు ఆయన వచ్చినప్పటి నుంచి కలిసి ఉన్నట్టున్నారు. లైక్ ఆయన చాలా ట్రావెల్ ఉంటుంది ఆయనతో. అవును, ఒక 15 years జర్నీ. ఈ 15 years లో ఆయన ఎక్కడికి వెళ్ళారు, చాలా గ్రోత్ ఉంది. ఏమనిపిస్తుంది అన్న అంటే మాస్టర్ చూసినప్పుడు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ మా గురువు గారు మా మాస్టర్ గారు. ఎలా అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ లో అప్పుడే సార్ కొరియోగ్రాఫర్ అయ్యారు. ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. ఇంకా D1 స్టార్ట్, D2 కదా మాస్టర్ గారు ఎంటర్ అయింది. D2 కూడా స్టార్ట్ అవ్వలేదు, D1 జరుగుతా ఉంది అప్పుడు. ఇన్స్టిట్యూట్ నేను డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళా. ఓకే, ఇన్స్టిట్యూట్ కి. అంటే మార్నింగ్ జోష్ సినిమాలు చేసి వస్తా, ఈవినింగ్ అంతా నైట్ టైం అంతా అన్నెసరీగా వేస్ట్ అయిపోతుంది. సో బెటర్ వి కీప్ దిస్ టైమ్ ఇన్ ఏ ప్రాపర్ అని చెప్పి ఏంటని ఫ్రెండ్స్ జడ్జ్ చేస్తే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది వెళ్ళని చెప్తే, అది శేఖర్ మాస్టర్ గారు. అప్పుడు స్టార్ట్ అయింది జర్నీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేంజ్ ఉంటది అన్న. అంటే లైక్ ఇంత పెద్ద స్టార్ అయిపోయారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? చేంజ్ అయితే నాకు నా పోస్టులు షేర్ చేయరు. అది కరెక్ట్. నా కోసం నేను అడిగానని చెప్పి మా డైరెక్టర్ గారికి ఇంద్రనీల్ గారికి ఇంటర్వ్యూ ఇవ్వరు. అవును, మీకు అక్కడే అర్థమైపోయాడు. అవును. సో ఇంకొకటి నేను మాస్టర్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే, కాన్స్టెంట్ గా వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ కొరియోగ్రాఫర్, ఆబ్వియస్లీ ఇండియాలోనే ఇండియాలోనే టాప్ కొరియోగ్రాఫర్ ఆయన. స్టిల్ ఏదైనా సాంగ్ వచ్చిందంటే ఒక బిఫోర్ 2 days నుంచి కాస్ట్యూమ్స్ మీద, మూమెంట్స్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు. నేను చాలా స్ట్రాంగ్ గా నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి కూడా. ఆ మైండ్ సెట్ ని క్యారీ చేస్తున్నారు కాబట్టే సార్ అలా స్టాండ్ బై ఉన్నారు. లాస్ట్ అరౌండ్ ఒక 10 years నుంచి టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ లో అలా ఉన్నారంటే ద రీజన్ ఈజ్ హార్డ్ వర్క్, కమిట్మెంట్. ఒక షూటింగ్ ఉంది అంటే అంతే కమిట్ అయి ఉంటారు. నేను వెరీ క్లోజ్ గా చూసే నాకు ఆపర్చునిటీ, మేమిద్దరం వెరీ క్లోజ్ గా ఉంటాం కాబట్టి నేను ఇంకా ఆ విషయాలు చాలా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయినాయి. కమిట్మెంట్, డెడికేషన్, టూ మచ్ ఆఫ్ డెడికేషన్. ఇన్స్టిట్యూట్ లోనే ఉంటారు, షూట్ లేదంటే ఇన్స్టిట్యూట్ లోనే ఉంటారు, ఏదో ప్రాక్టీస్ చేస్తానే ఉంటారు. అదే బాయ్స్ ని పెట్టుకొని. మీరు ఇండస్ట్రీకి వచ్చిన టైం ఇప్పటికి చాలా మారిపోయింది. లైక్ ఎట్లా అంటే ట్రాన్సిషన్ పీరియడ్ అనేది జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తీసే విధానం మారిపోయింది, ఆడియన్స్ చూసే విధానం కూడా రెండు చేంజ్ అయిపోయేసి. ఈ టైంలో మిమ్మల్ని మీరు ఎంత చేంజ్ అవుట్ చేసుకున్నారు? లైక్ యాక్టింగ్ వైజ్ కావచ్చు, టెక్నికల్ గా కూడా కావాలి, అండ్ పర్సనల్ వైజ్ మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకుంటున్నారు ఈ జర్నీలో?
సూపర్ నైస్ నైస్ అంటే సి యాజ్ అన్ యాక్టర్ గా నేను మీరు ఇందాక నేను 1.5 year ఖాళీగా ఉన్న టైంలో నేను ఏం వర్కౌట్ చేశానంటే మేబీ లజ్జా అనే సినిమా చాలా మంది చూశారు. నేను నన్నే పిక్ చేయాలనే ఆలోచన రాలేదంటే మేబీ సినిమా హిట్ అవ్వలేదు, దట్ ఇస్ ఒక ఫైన్ పాయింట్. మేబీ నేను అంత డీప్ గా ఏం చేయలేదేమో, ఇంప్రెస్ చేసి అంత చేయలేదేమో, ఇది 200% ఇవ్వాల్సిందే అన్నంత చేయలేదేమో మేబీ. సో నేను మళ్ళీ నా బ్యాక్ ఫిలిమ్స్ అన్ని చూసా. నేను ఏమేం చేశాను బిఫోర్, అసలు ఎలా పర్ఫామ్ చేశాను, ఏం చేశాను అంటే ఓకే మనం మేబీ బాగా చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదేమో మేబీ వెళ్ళలేదేమో. సో దానికోసం ఏం చేయాలి, సో యాక్టర్స్ ఎవరు ఎలా చేశారు, ఒక క్యారెక్టర్ ఉందంటే ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎలా స్టడీ చేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ప్రజెంట్ చేయడానికి వాళ్ళు చేసిన వర్క్ ఏంటి, ఇవన్నీ నేను స్టడీ చేసుకున్నాను. ఓకే, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉపయోగపడిన థింగ్స్ ఇవన్నీ కూడా 200% అలా యూజ్ అయింది. ఒక రోల్ ని నువ్వు డెలివరీ చేయాలంటే ఆ రోల్ రూట్స్ తెలుసుకోవాలి ఫస్ట్. అన్న వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ యు ఆర్ అంటే ఎలాంటి యాక్టర్ మీరు? లైక్ అంటే ఒక క్యారెక్టర్ వచ్చింది, సపోజ్ ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ వచ్చినప్పుడు పాత పోలీస్ లైక్ మన రాజశేఖర్ గారు చేశారు, చిరంజీవి గారు పోలీస్ క్యారెక్టర్స్, అలా వీళ్ళందరినీ చూసి నేర్చుకున్నారు లేదా మీకంటూ ఎట్లా వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ అంటే? మనకు అలాంటి రోల్స్ వచ్చినప్పుడు జనరల్ గా వాళ్ళని అబ్జర్వ్ చేసాం అనుకో, యూ కెన్ ఫైండ్ ద డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇస్ మై ఒపీనియన్. యాక్టర్స్ ఇంటెన్షన్ ఓకే, వాళ్ళ క్యారెక్టర్ని ఎలా ట్రావెల్ చేస్తున్నారో దట్ ఈస్ ద డిఫరెంట్. మనం ఒక జనరల్ ఎస్ఐ రోల్ చేస్తాం, ఒక జనరల్ ఎస్ఐని మనం 2-3 days అబ్జర్వ్ చేసామంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు చాలా కొత్త ఎస్ఐని చూస్తాం, మనం ఆ బాడీ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేస్తే మనం ఏదైనా కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు, లైక్ ఎనీ రోల్ అలా, నాట్ ఓన్లీ పోలీస్ రోల్. మనం కనుక అలా జనరల్ లో నుంచి పిక్ చేయగలిగితే ఇట్స్ రిఫ్లెక్టెడ్ టు డిఫరెంట్ వే. ఇట్స్ మై ఫీల్. ఇండస్ట్రీలో ఒక మిత్ ఉంటుంది అన్న, ఒక మొనాటనియస్ క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని. ఎప్పుడంటే ఒక యాక్టర్ ఆడు పోలీస్ క్యారెక్టర్ చేస్తూ ఉంటే ఫుల్ లెంత్ ఇంకా ఏ సినిమాలో వచ్చినా పోలీస్ క్యారెక్టర్ చేస్తారు. ఒక డాక్టర్ క్యారెక్టర్ చేస్తుంటే నెక్స్ట్ నుంచి కూడా అదే క్లిక్ అయితే అదే డాక్టర్ క్యారెక్టర్స్. లైక్ కొంతమంది యాక్టర్స్ ఉన్నారు లైక్ రవికృష్ణ గారు, చాలా సినిమాలో ఆయన పోలీస్ క్యారెక్టర్ గా చేస్తుంటారు, కానీ వేరే క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు, కానీ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అంటే ఆయన దగ్గరికి వెళ్తారు. లైక్ మీరు ఎప్పుడన్నా అలా భయపడ్డారు అన్న, లైక్ ఇలా ఒక స్టీరియో టైప్ వచ్చేస్తుందేమో మన మీద, ఒక జోనర్ పడిద్ది ఏమో? నేను అఖండ ఆచార్య తర్వాత అదే ఫీల్ అయ్యి నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. ఓకే, నేను అలా వెళ్ళి విజయన్ అనే రిక్వెస్ట్ చేస్తేనే నాకు ఉగ్రం ఇచ్చారు. అన్న నేను అలా ఒకే జోనర్ లో ఫిక్స్ అయిపోతానని భయం వేస్తుంది, కొన్ని రోజులకి నా బాడీ లాంగ్వేజ్ బ్రెయిన్ అన్నిటికీ దానికి మోల్డ్ అయిపోతాయేమోనన్నా, యాక్ట్ చేసి వచ్చేయడం అయిపోద్దామో నా పని. కొన్ని రోజుల తర్వాత డైరెక్టర్ కూడా బోర్ కొట్టేస్తుంది, ఇది మొరాటిని అయిపోతున్నాడు అని చెప్పి నన్ను పక్కన పెట్టేస్తారు. నాకు చాలా భయం వేసింది. అలా రిక్వెస్ట్ చేసింది విజయన్, ఉగ్రం పడింది. ఉగ్రం అనేది ఒక డిఫరెంట్ రోల్. నెక్స్ట్ తండేల్. నేను ఏదైతే అనుకున్నానో సునీల్, యాక్చువల్ గా నా ఫిలిం లో క్యారెక్టర్లన్నీ ఎలా ఉంటాయి, ఒక 10 minutes 15 minutes ఒక ఎపిసోడ్ ఉండి, లేకుండా ఒక 5-6 సీన్లు ఉండి, ఒక పక్కన ఎపిసోడ్ ఉండి వెళ్ళిపోయే రోల్స్ ఉంటాయి నావి. నా ఫీలింగ్ ఏంటంటే అసలు జనరల్ గా స్క్రీన్ మీద ఎలా ఉంటానో ఆన్ స్క్రీన్ మీద క్యాజువల్ గా ఉండాలి. నా క్యారెక్టర్లు వచ్చినాయి అంటే ఒక క్యారెక్టర్ ఇది పర్ఫామ్ చేస్తా ఉంటది, అలా వద్దు. ఇప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటారు, నేను 4 క్యాజువల్ గా ఉండాలి. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే నేను ఎలా రియాక్ట్ అవుతుంటాను, క్యాజువల్ గా ఎలా ఉంటాను అనగా నాకు చూడాలని ఉండేది. అన్ని జరుగుతుంది. ఆ టైంలో పడింది తండేల్. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి దాంట్లో మనం ఏం పర్ఫామ్ చేయాల్సిన అవసరం, పర్ఫామ్ మీన్స్ అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో డైలాగులు చెప్పాలని నెసరీ ఏం లేదు. ఆవేశపడి డైలాగులు క్యాజువల్ ఇప్పుడు హీరో గారు మాట్లాడుతుంటారు, నరేన్ సార్ మాట్లాడుతుంటారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటారు, దాని మధ్యలో మనం ఉంటాం, రియాక్ట్ అవుతుంటాం. ఆ జనరల్ అపీరెన్స్ కూడా కావాలి కదా స్క్రీన్ మీద, నేను జనరల్ గా ఎలా ఉంటానో తెలియాలి కదా అన్నది నా వీలు. అది ఫుల్ఫిల్ చేసింది తండేల్. మళ్ళీ బాగా పడుతుంది. నెక్స్ట్ తండేల్ ఇమ్మీడియట్ గా డాకు మహరాజ్ ఉన్న ఎపిసోడ్ ప్యాక్డ్ ఎపిసోడ్. అవును, లైక్ లుక్ చేంజ్ చేసింది ఓజీలో ఒక కానిస్టేబుల్ రోల్, అది బీడ్ అది తీసి నీట్ గా, అంటే నేను విడిగా కానిస్టేబుల్ గా మీరు ఇందాక అడిగారు, ఒక కానిస్టేబుల్